నగరాల్లోనే కాదు ఆదివాసీ గ్రామాల్లో కార్పొరేట్ విద్యా బోధన చేస్తున్నారు. అది ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి విద్యా బోధన అందించడం పట్ల అక్కడి ఉపాధ్యాయుని గ్రామస్తులు హర్షిస్తున్నారు. అది ఎక్కడో ఈ స్టోరీలో చూద్దాం. ఇది కార్పొరేట్ పాఠశాలకు దీటుగా కనిపిస్తున్న మారుమూల గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల. ఈ పాఠశాల ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఎంకా గ్రామంలో ఉంది. ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 50 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. ఈ పాఠశాలకు 2015 సంవత్సరంలో ఉపాధ్యాయుడు గణేష్ రాథోడ్ బదిలీపై వచ్చే బడిని గుడిగా మార్చి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తెలుగు ఆంగ్ల విద్యా బోధనలు అందించడం ప్రారంభించారు. అప్పటి వరకు ఈ పాఠశాలలో 3-4 విద్యార్థులు మాత్రమే ఉండేవారు. దీంతో ఉపాధ్యాయుడు గణేష్ రాథోడ్ గ్రామస్తులతో సంప్రదించి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా ప్రోత్సహించారు. ఇక ఉపాధ్యాయుడు గణేష్ రాథోడ్ తన సొంత ఖర్చులతో పాఠశాలకు రంగురంగుల బొమ్మలతో పెయింటింగ్ వేయించి పిల్లలకు ఐడి కార్డులు, టై, విద్యార్థులు కూర్చోడానికి కుర్చీలు తీసుకొని ప్రైవేట్ పాఠశాల కంటే మా ప్రభుత్వ పాఠశాల తక్కువేం కాదు అన్నట్టు పిల్లల మధ్యలో ఉండిపోయే రీతిగా చేశారు. ఇక డిజిటల్ చదువు కోసం పాఠశాలకు ఒక పెద్ద LED టీవీని తన సొంత డబ్బులతో తీసుకోవడం విశేషం. దీంతో గ్రామాల్లోని విద్యార్థులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఈ పాఠశాలకు రావడం మొదలు పెట్టారు. ఉపాధ్యాయుడు గణేష్ రాథోడ్ సేవలను గుర్తించి 2017 సంవత్సరంలో ప్రభుత్వం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు గణేష్ రాథోడ్ మాట్లాడుతూ పిల్లలకు మంచి చదువు ఇవ్వడం వలన 12 మంది పిల్లలు గాను ఈ రోజు 50 మంది పిల్లల సంఖ్య పెరగడం జరిగిందని తెలిపారు. పిల్లలకు ఆటపాటతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వెనుకబడిన పిల్లల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తరతరాల చరితగల తల్లి నీరాజను, తరతరాల చరితగల తల్లి నీరాజను, పసి పిల్లల నీ పిల్లలు పడమిల్లిన శుభతరు. 2015 మేలో నేను ఊట్నూరు మండలంలోని ఈ ఎంకా గ్రామంలో మరి బదిలీపై రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు ఈ స్కూల్లో దాదాపు 12 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 12 మంది విద్యార్థులు ఉంటే మేము 2 ఉపాధ్యాయులం, నేను నాతో పాటు ఇంకో SGT ఉపాధ్యాయుడు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత అరే ఇంతమంది పిల్లలు ఉన్నారు, మరి ఇంకా మనము కోర్సెస్ చేస్తే పిల్లలు పెరుగుతారని ఇక్కడ వచ్చిన తర్వాత ఆలోచించి మరి ఆదిలాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో కలెక్టర్ గారు ఒకటే అన్నారు, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే సార్ మరి పేరెంట్స్ ఆర్ డిమాండింగ్ ఇంగ్లీష్ మీడియం, మరి మన దగ్గర తెలుగు మీడియం ఉన్నది, మరి ఇంగ్లీష్ మీడియం పిల్లలు మన దగ్గర ఎట్లా వస్తారనే ఒక లక్ష్యంతో పోతే మరి కలెక్టర్ గారు మీరు స్టార్ట్ చేయండి, మేము పర్మిషన్ ఇస్తామన్నారు. వెంటనే మేము పేరెంట్లను ఊరిలో మీటింగ్ పెట్టేసి మరి వాళ్ళని మోటివేషన్ చేస్తే ఈ ఎంకా గ్రామ ప్రజలు కూడా అందరూ ప్రైవేట్కు పంపకుండా వారి పిల్లల్ని మా బడిలో నమోదు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పుడు మా స్కూల్లో 12 మంది విద్యార్థుల నుంచి ఈరోజు దాదాపు 45 నుంచి 50 మంది పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు. మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. మరి పిల్లలకు ఆంగ్ల మాధ్యమం బోధన జరగాలి అంటే డిజిటలైజేషన్ అనేది ఒకటి ఉండాలి. పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను మనం అందించాలి అని నా సొంత ఖర్చులతో, నా జీతం పైసలతోటి నేను పిల్లలకు LCD టీవీని ఇవ్వడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా కుర్చీలు ఉండాలి, వాళ్ళకు కూర్చోవడానికి మంచిగా ఉండాలని ఇక్కడ దాదాపు 50 కుర్చీలను తెచ్చి పిల్లలకు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాల్లో మరి అభివృద్ధి చేయడానికి మనకు కావాల్సిన ఏదైతే మైక్ సెట్లు కానీ ఇవన్నీ కానీ తీసుకువచ్చి వాళ్లకు జాతీయ స్థాయిలో జరిగే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి కూడా మన స్కూల్లో నిర్వహించుకుంటూ మరి వాళ్లకు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పెంచడానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నాము. నమస్కారం సార్, నా పేరు తాళ్ళపల్లి లలిత నగేష్ అండి. మేము ఏంక గ్రామ నివాసిని. ఇప్పటికీ ఇక్కడ నేను 25 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నా పిల్లలు కూడా ఇదే స్కూల్లో ఇక్కడే చదువుకున్నారు. అయితే అప్పుడు ఇలాంటి వాతావరణాలు లేకుండే, రోడ్లు సరిగ్గా లేకుండే, ఉపాధ్యాయులకు రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే, చాలా బురద ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా అయిందని అంటే అన్ని రోడ్లు క్లియర్గా అయినాయి, వస్తువులు అన్నీ అయినాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఒక 5 సంవత్సరాల నుంచి ఏమైందని అంటే
ఇప్పుడు ఇక్కడికి మన రాథోడ్ గణేష్ సార్ వచ్చారు. వారు వచ్చిన నుంచి చక్కగా చుట్టూ చెట్లు కానీ మళ్ళీ పిల్లలకు ఆటలు పాటలు విద్య మళ్ళీ అది కాకుండా ఏంటంటే ఏ పిల్లలు కూడా బయటకు స్కూల్కి పోకుండా ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్స్ బంద్ చేసేసి మొత్తం గవర్నమెంట్ బడులనే చదువుకోవాలా. ఎందుకనంటే ఎక్కడైనా మనం బయటకు పోయి ఇంకా పై విద్యలో మనం పెద్ద పెద్ద చదువులు చదవాలంటే ముందుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకే ప్రత్యేకమైన స్థానం ఉంటుందని సార్ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇట్లా మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళకు అంటే బయట వెళ్ళాలంటే పిల్లలు ఇక్కడ ఎందుకు చదువుకోవాలని దాని గురించి చాలా అవగాహన కల్పించారు. ఇది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం. మళ్ళీ ఇంకా ఏమంటారు అంటే మా పల్లెటూర్లలో బయట వాళ్ళకైతే మంచి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మా దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఇక్కడ తెలుగు చదువుకుంటారు మా పిల్లలు అని అట్లా కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకు ఏమాత్రము ఇది కాకుండా ఇక్కడనే వాళ్ళు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చాలా ఎంతో కష్టపడి, ఎందుకంటే పిల్లలకు సరిగ్గా తెలియదు కదా ఇంగ్లీష్, వాళ్ళకు ఆటలతోని పాటలతోని వాళ్ళ పిల్లలతో సహా సార్ అంటే నేను కుర్చీలో కూర్చుండాలి అన్న విధంగా కాకుండా సార్ కూడా వాళ్ళతోనే కూర్చొని చక్కగా కింద కూర్చొని పిల్లల్లాగానే ఏకీభవిస్తూ వాళ్ళకు ఆటల ద్వారా పాటల ద్వారా వాళ్ళకు మంచి ఆంగ్ల భాష విద్యా బోధనంలో కూడా వాళ్ళకు మంచి తరబిదు చేసిండ్రు. నాకెట్లా తెలుసు అంటే నేను అప్పుడప్పుడు ఇక్కడ స్కూల్కి వస్తాను విజిటింగ్ కానీ చూడడానికి కానీ పిల్లలు ఏదైనా వినడానికి కానీ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా నేను కూడా చాలా తెలుసుకుని ఏంటంటే పిల్లలు అప్పుడు 20 సంవత్సరాల కిందట పిల్లలు ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియకపోతుండే. కానీ ఇప్పుడు ఈ వయసులోనే ఈ ప్రాథమిక పాఠశాలలోనే ఇప్పుడు ఈ వయసులోనే పిల్లలు ఎంత ఎదిగినరు. వాళ్ళకు అంటే బయట ప్రైవేట్ స్కూల్ మన ఉత్తగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే వాళ్ళకి ఎక్కువ చదువు వస్తుంది, వాళ్ళు ఏదో చేస్తారని కాకుండా ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లోనే సార్లు ఎంతో కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివి ఉంటారు కనుక వీళ్ళని కూడా అలా చేయడానికి వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారని మేము నమ్ముతున్నాం. మళ్ళీ మేము కూడా అప్పుడప్పుడు పేరెంట్స్ కూడా మీటింగ్స్కి వచ్చి మన పిల్లలందరినీ మనం ఇక్కడే బడిలో చేర్పించుకోవాలి. ఎందుకని అంటే మన స్కూల్లో మన దగ్గర కూడా అన్ని వసతులు ఉన్నాయి కదా, మనకేమైనా డబ్బులు ఎక్కువైనాయి, ఒక్కొక్కరికి ప్రైవేట్ స్కూల్లో ఎన్నో వేలకు ఖర్చు పెడుతున్నాం. అదే మన పిల్లలకు మనం ఇక్కడనే హెచ్చించి మనకు అన్ని విధాలు ఇక్కడే ఇది చేసేస్తే వాళ్ళు ఇక్కడే బాగుంటారు అనుకుంటున్నాం. ఇంత మంచి వాతావరణాన్ని కల్పించి ఇంత చక్కని విద్య మా పిల్లలకు నేర్పిస్తున్నందుకు మేము కూడా సార్కి చాలా కృతజ్ఞత.